పాపారావు గారు, మనం చూస్తున్నాం ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు 2 ప్రాజెక్టులకు. గోదావరికి సంబంధించి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ను ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. దాంతో పాటుగా మూసీ ప్రక్షాళనకు సంబంధించిన అంశంలో కూడా కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. వాస్తవానికి ఈ మొత్తం 2 ప్రాజెక్టులు కూడా చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు దిక్కైన సందర్భం కనిపిస్తుంది. కాళేశ్వరంలోని కీలకమైన మల్లన్న సాగర్ నుంచే నీటిని ఎత్తిపోయాలి, 20 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని చెప్పేసి నిర్ణయించిన సందర్భం కూడా కనిపిస్తోంది. ఎట్లా చూడాలి? మొన్నటి వరకు కమిషన్లు చూసినాం, సిబిఐ ఎంక్వైరీలకు సంబంధించి ప్రకటన చూసినాం. చివరికి కాళేశ్వరం ప్రాజెక్ట్, కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ఆధారంగా చేసుకునే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టులను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మామూలుగా రేవంత్ రెడ్డి గారి సహజంగానే ధారాళంగా అబద్ధాలు శక్తి ఉంది. బహుశా ఆయన పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నట్లు, అది ఎవరు చూడలేదు అనుకుని పాలు తాగినట్లుగా ఈ 2 ప్రాజెక్టులు ఇనాగరేట్ చేసినప్పుడు వాళ్ళ గోదావరికి సంబంధించిన, కాళేశ్వరం నుంచి వచ్చే జలాలకు సంబంధించిన హైదరాబాద్ వాటర్ కి ప్లస్ మూసీ నది ప్రక్షాళన అనేదానికి కాళేశ్వరం నీళ్ళని మల్లన్న సాగర్ నీళ్ళని వాడబోతున్నారనేది ఎవరు చూడరు, ఎవరికి తెలియదు అన్నట్లుగా. అంటే ఆయన బ్రెయిన్ లో ఏ కనెక్షన్లు ఉండవు. బ్రెయిన్ లో కనెక్షన్లు ఉంటే ఏంటంటే ఒక కనెక్షన్ ఇంకో కనెక్షన్ మధ్యలో దీనివల్ల లింక్ వల్ల అబద్ధం ఆడటం కొంచెం కష్టం. ధారాళంగా అబద్ధాలు ఆడటం అంటే ఒక మాటకి ఒక గంటకి సంబంధం లేనటువంటి అత్యంత శక్తివంతులైన అబద్ధాల ముఖ్యమంత్రిగా ఆయన నిలిచిపోతాడు. సో ఆయన ఏమనుకుంటున్నా అంటే ఎవరికేం తెలియదు, ఆయన బ్రెయిన్ లో కనెక్షన్ లేవు కాబట్టి ఇట్లాంటి ప్రజలకు కూడా ఇట్లాంటి అర్థం కావని లెక్కలో ఆయన ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి అంటే ఖచ్చితంగా ఇది అందరికీ చాలా, అంటే రోజు రోజుకి కాళేశ్వరం మీద డిఫెన్స్, అసెంబ్లీలో హరీష్ రావు గారి డిఫెన్స్ రోజే క్లియర్ అయిపోయింది. 33 సార్లు ఆయన ఇంటరప్ట్ చేసి 10 మంది మంత్రులు పడి గొడవ చేసి ఆయన మాట్లాడిన వారి రోజే ఆ మాట్లాడిన కొద్ది మాటల్లోనే రంగు వెలిసిపోయినటువంటి రకరకాలైనటువంటి పరిస్థితులు అక్కడ. కాబట్టి ఆ రోజే అర్థమైంది ప్రజలకి కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో ఉంది. పైగా ఏంటి, ఇప్పుడు సిబిఐకి ఎలా ఇచ్చారు కేసు తీసుకెళ్లి, ఈ ప్రాజెక్ట్ కేసు ఘోష్ కమిషన్ మీద కాదట. అది అర్ధరాత్రి వరకు, ఆ రోజు అర్ధరాత్రి డిక్లేర్ చేసి సిబిఐకి ఇస్తున్నామని ఘోష్ కమిషన్ నివేదిక కాదు, పగలంతా చర్చ ఏమో ఘోష్ కమిషన్ నివేదిక మీద. రాత్రి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణకి ఎవరికి దేని మీద ఇచ్చారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన దీని మీద అని చెప్తున్నారు. అంటే ఆధైర్యం కూడా లేదు, కనీసం వాళ్ళ ఘోష్ కమిషన్ మీద వాళ్ళకి నమ్మకం లేదు. తమకే నమ్మకం లేని ఘోష్ కమిషన్ నివేదికను పగలంతా చర్చకు పెట్టి ఆ చర్చలో కూడా తాము తట్టుకోలేక 33 సార్లు అడ్డం పడి, అంటే ఒక నాటకం, ఒక తంతు నడుపుతున్నారు. కాబట్టి వాళ్ళు అదే కాళేశ్వరం నీళ్లతో మళ్ళీ ఈ 2 హైదరాబాద్ మంచినీటి అవసరాలకి, మూసీ నది ప్రక్షాళన అవసరాలకి 2.5 టీఎంసీ, హైదరాబాద్ మంచినీళ్ళ కోసం 20 టీఎంసీ ఇస్తారు. సో ఇదేంటంటే, అంటే ఇక చెప్పడానికి కూడా ఏముంటుంది. రేవంత్ రెడ్డి గారి గురించి ఎంత మాట్లాడుకుంటే, ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవంగా ఉంటుంది మనకు కూడా అనేది అనిపిస్తున్నటువంటి వాస్తవం. అంటే రేవంత్ రెడ్డి గారి స్టూపింగ్ డౌన్ టు ఏ లెవెల్, ఎంత కిందకి పతనం అవుతుందంటే రేవంత్ రెడ్డి గారి తీరు, అది మామూలు సాదాసీదా మనిషి అసలు తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన గురించి ఎక్కువగా మాట్లాడితే మన గురించి తక్కువగా అనుకుంటారు జనం అనేది కనపడుతుంది. అందుకని ఏంటంటే ఆయన గురించి 2 ముక్కల్లో ముగిస్తుంది తప్పితే అసలు ఆయన చెప్పని అబద్ధం లేదు, చేయని నేరం తెలంగాణ పట్ల లేదనే విధంగానే నడుస్తుంది కదా. కాబట్టి ఏంటి, ఎన్నాళ్ళు నడుపుతారు. కాబట్టి ఏంటి, ప్రజాగ్రహం అయితే ఈరోజు పల్లెన. కాబట్టి ఏంటి, మనం చేయగలిగింది ఏమి లేదు. ఆ ప్రజలు భరించగలిగినంత కాలం భరించడం, రేపు పొద్దునెట్టి కూడా ఉప ఎన్నికలు రావాల్సిన సందర్భం కనపడుతుంది. దానిలో పాఠం నేర్పితే కాంగ్రెస్ వాళ్ళ కళ్ళు తెరుచుకుంటే అది ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఎస్ పాపారావు గారు, చాలా కీలకమైన అంశాలు చెప్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. కాంగ్రెస్ ఇంతకాలం పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత కూడా బురద జల్లిన కాళేశ్వరం ప్రాజెక్టుని ఆధారంగా చేసుకుని చివరికి ప్రాజెక్టులు చేపట్టడం అనేది తెలంగాణ సమాజం కూడా గమనిస్తుందని పాపారావు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు.